హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మ్యాథ్స్లో 6th క్లాస్ మ్యాథ్స్లో ఉన్నటువంటి మనకు చిన్న లెసన్ తర్వాత టాపిక్ అయిపోయిన తర్వాత ఒక టేబుల్లో మనకు ఏమంటారు మ్యాథమెటిషియన్స్ శ్రీనివాస రామానుజన్ కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ గురించి 6th క్లాస్ మ్యాథ్స్ బుక్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి, వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలు ఏంటి, వాటన్నింటి గురించి ఈ వీడియోలో చెప్తాను. ఇది 6th క్లాస్ బుక్ అండి, మ్యాథ్స్ బుక్. అందులో మనకు శ్రీనివాస రామానుజన్ గారి గురించి ఇచ్చారు. శ్రీనివాస రామానుజన్ అంటేనే మనకు 1729 అనే నెంబర్ గుర్తొస్తుంది. ఆ నెంబర్ను రెండు రకాలుగా మనము రెండు గణాల మొత్తంగా రాయవచ్చు. 1³ + 12³ అని, 9³ + 10³ అని, ఈ విధంగా రెండు రకాలుగా మాత్రమే రాయగల ఏకైక నెంబర్ 1729. ఇది ఒకసారి మనకు టెట్లో అడిగిన క్వశ్చన్ అండి, శ్రీనివాస రామానుజన్ గారి నెంబర్ అని చెప్పి 1729. అదేవిధంగా శ్రీనివాస రామానుజన్ గురించి మనకు 2011లో ఒక పోస్టర్ను రిలీజ్ చేశారండి శ్రీనివాస రామానుజన్ గారి పేరు మీదుగా. 2012నైతేనేమో గణిత సంవత్సరంగా ఆ సంవత్సరాన్ని ప్రకటించారు శ్రీనివాస రామానుజన్ గారి పేరు మీదుగా. అదేవిధంగా మనకు శ్రీనివాస రామానుజన్ గారికి ఇంగ్లాండ్ వారిచ్చే ది రాయల్ సొసైటీ ట్రినిటీ అనే అవార్డు కూడా వచ్చాయి. ఇక రామచంద్ర కాప్రేకర్ గురించి చూస్తే మనకు కాప్రేకర్ స్థిరాంకం గురించి ఎక్కువగా అడిగారు క్వశ్చన్. ఈ కాప్రేకర్ స్థిరాంకాన్ని మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మనకు 6 అనేది గుర్తుపెట్టుకోండి. కాప్రేకర్ 6 అని గుర్తుపెట్టుకోండి. 6 తర్వాత నెక్స్ట్ 7, ఆ తర్వాత 1, తర్వాత 2, 3 లేదు 4 అండి. 6, 7, 1, 4. 6 తర్వాత 7, మధ్యలో గ్యాప్లో 1, 4, 6, 7, 1, 4 అని ఈ విధంగా కాప్రేకర్ స్థిరాంకాన్ని గుర్తుపెట్టుకుందాం. ఈ క్వశ్చన్ కూడా మనకు అడిగారు. ఒక షిఫ్ట్లో కాకుండా ఇంకొక షిఫ్ట్లో అట్లా అడుగుతూనే ఉన్నారండి. అయితే మనకు కాప్రేకర్ గారు ఇంకా డెమ్లో సంఖ్యలు మరియు సెల్ఫ్ సంఖ్యలు అనే సంఖ్యలను కూడా రూపొందించారు. వీటిని కూడా అడిగారండి. సెల్ఫ్ సంఖ్యలను రూపొందించింది ఎవరు, డెమ్లో సంఖ్యలను రూపొందించింది ఎవరు అని చెప్పి. ఈ రెండు సంఖ్యలు మనకు సంఖ్యలు అంటే మామూలుగా శ్రీనివాస రామానుజన్ గారు గుర్తొస్తారు. కాకపోతే ఇక్కడ మనకు సంఖ్యలు అంటే సెల్ఫ్ మరియు డెమ్లో, ఇవి రెండు అంటే కాప్రేకర్ గారు గుర్తు రావాలండి. అదేవిధంగా పిసి మహలనోబిస్, ఇతను మన భారతదేశ సాంఖ్యక శాస్త్ర పితామహుడు అన్నమాట, పిసి మహలనోబిస్. అయితే ఇతను కూడా మనకు జాతీయ శాంపిల్ సర్వేలు అనే దాని మీద ప్రయోగాలు చేసి వీటిని రూపొందించింది. అయితే మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే, మహలనోబిస్ సాంఖ్యక శాస్త్రము, అదేవిధంగా శాంపిల్ సర్వేలు, ఈ విధంగా అన్నీ కూడా సాసా అనే లెటర్ నుంచే వస్తున్నాయి చూడండి మహలనోబిస్ గురించి. ఈ విధంగా మనము ఈ వ్యక్తిని గుర్తుంచుకోవాలి. మన భారతదేశ సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరు అనే క్వశ్చన్ కూడా వచ్చిందండి ఆల్రెడీ. మళ్ళీ కూడా మనకు ఒక షిఫ్ట్లో కాకపోయినా ఇంకొక షిఫ్ట్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా యూక్లిడ్ అనే వ్యక్తి గ్రీక్ శాస్త్రవేత్త. తను మనకు యూక్లిడ్ అనగానే మనకు మెథడ్స్లో కూడా వస్తుంది. ది ఎలిమెంట్స్, జామితీయ నిర్మాణాల గురించి వాటి గురించి ఈ యొక్క బుక్ రాసింది కదా, ది ఎలిమెంట్స్, అదొకటి. మరియు భాగాహార పద్ధతిని కూడా కనుక్కున్నాడండి యూక్లిడ్ అనే వ్యక్తి. అంటే ఈ భాగాహార పద్ధతి ద్వారా మనం కాసాగును కనుక్కోవడం, లేదంటే కారణాంకాలను కనుక్కోవడం, గాసాబాను కనుగొనడం, ఇలాంటి వాటిలో ఈ భాగాహార పద్ధతిని కనుక్కునే వ్యక్తి ఎవరంటే యూక్లిడ్. అదేవిధంగా మరొక వ్యక్తి ప్రధాన సంఖ్యలను కనుక్కునే పద్ధతిని కనుక్కునే వ్యక్తి ఎవరు అంటే, ఒక పద్ధతి ఏమో ఎరటోస్థెనీస్ జెల్లెడా అని అంటారు కదండి. ఎరటోస్థెనీస్ అనే శాస్త్రవేత్త మనకు ఈ ప్రధాన సంఖ్యలను కనుగొనే పద్ధతిని కనుగొన్నారనమాట. ఈ విధంగా 6th క్లాస్ మ్యాథ్స్లో మనకు మన మ్యాథమెటిషియన్స్ గురించి ఉన్నటువంటి మ్యాటర్ అనమాట ఇదంతా. ఇలాంటి విషయాలు నేను ఇంకా షేర్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.